అన్న ఒక 500 ఇరా. ఏంద్రా గట్ల వదుతున్నావు? ఏంది పైసలు ఏం లేవారా? నిన్న 500 ఇచ్చిందట కదరా. 500 ఎక్కడి? నిన్న మందు ఖర్చనే బా. నువ్వు వినిచో, నేను చదువుకోవాలి. తినుడు తాగుడు తిరుగుడు, మళ్ళీ నీకు ఒక చదువు. చదివి నీ ఎంటికలు పెంచినట్టే తప్ప ఉద్యోగం అయితే రాదు. చప్పుడే కన్న లెక్క దుబ్బాయి పోరా. చెప్పిన మంచిగా ఉండపో. సరే గాని అవ్వకి 50,000 పంపించినట్టు అన్న దుబాయ్ నుంచి వస్తాడంట. అవ్వ నాకు 50,000 ఇచ్చింది బండి కొనుకరమ్మ. నిజమా? ఆగు అన్న, ఇంట్లో పైసలు తీసుకొస్తా. 50,000 వల్ల ఉన్నాయి. తీసావు నువ్వేమన్నా? అంత తీయరా ఉన్నాయి. దొంగ బుద్ధులు నీ దగ్గర బాగుండే. హాయ్ బుజ్జి, ఏం చెప్తున్నావు? తిన్నావా? ఏం కూర? ఎప్పుడు ఫోన్ అయినా ఎప్పుడు శివ దగ్గర ఫోనే ఉంటది. పట్టుకున్నావా? ఏమన్నా పని మీద ఉన్నావా? పట్టిగా ఉన్నా. మరి సిద్దిపేట పోదాం. ఎందుకు? మా అన్న పైసలు పంపించాడు బండి కొనమని. పల్సర్ బండి కొనమని చెప్పిండు. బండి కొంటావా? బండి మా వాడు పైసలు పంపించాడు కదా. మరి పోను పట్టిగా ఉన్నావు కదా. సరే మరి పోను. ఏమైంది? మొన్న మీ బండి పెట్టకపోతే పెట్రోల్ వేయలేదు. ఇప్పుడు పెట్రోల్ తిప్పిన అత్త మరి. అయ్యో రాజు పోపిస్తుందా? దా నాడు ఈ పెట్రోలు. సరే సరే. రీసెంట్ బండి కొనాలి. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, బెట్టింగ్లు కూడా స్టార్ట్ అవుతాయి. పైసలు అడిగినా ఎవడు ఇచ్చేటట్లేడు. ఎవడైతే ఇస్తాడు? ఉన్న ప్రవీణ్ గారు అడిగితే వాడు ఇచ్చింది కానీ వానికి మళ్ళీ ఇవ్వకపోతుంది. వాడు మళ్ళీ ఫోన్ చేస్తుండు. టైం ఎంత అవుతుంది? టైం దగ్గర పడ్డది. ఎట్లా 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 ఎవడేది చెప్తాడు? ఎవడు ఇస్తాడు? ఇట్లా 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 రో అబ్బా మావ ఫోన్ చేస్తుంది. ఏం పని చెప్తుందో. హలో, ఏడున్నావురా? బయట ఉండేనే. బాబుకు మందులు అయిపోయినాయి, సెల్ఫుల పైసలు ఉన్నాయి, పోయి తీసు. నాకు వీలు కాదు, నేను రా. మందుల ఐపీఎల్ 1 స్టార్ట్ అవుతుంది, 5 వరకు కంప్లీట్ అవుతుంది. బాబుకు 6 గంటల వరకు మందులు తెస్తే అయిపోతుంది. సరేనే, పోతుంది తెస్తుంది. సరే. పైసలు ఎడబెట్టింది అవ్వ గిన్నెనా కన్నా వచ్చినా అన్నది. ఇంకా చూసి అలా చూద్దాం. ఐపీఎల్ బెట్టింగ్ పెట్టుకోవచ్చు ఇక. 2, 3, 4, 5,000 పైసలు దొరికినాయి. బెట్టింగ్ పెట్టాలి. ప్రేమ్ గారి దగ్గరికి బెట్టింగ్ పెట్టాలి ఇక. రోజు మన ముగ్గురమేనా రా ఆడుకున్నాడు? దోలకత్తేంద్రా మన వాళ్ళని. ఎవడత్తా అంటారా మరి? అయితే వస్తాడు. వాడైతేనే పక్కరా సాయంత్రం మంది. సరే తీ, మరి వానికైతే ఫోన్ చేద్దాం. హలో రాజు, ఎక్కడున్నావురా? నువ్వెక్కడున్నావురా? అరే మన అడ్డలేదారా నర్రంగ చెట్టు ఆడ ప్యాక్ ఆడుతున్నాం, వస్తావారా? అబ్బా నాకు వీలు కదరా, సీనియర్ బండి ఉంటా అంటే సిద్ధపోతున్నావు. అవునారా? అరే ఒక 5 నిమిషాలు ఆగురా, మళ్ళీ ఫోన్ చేస్తా. అగో ఏమైందిరా? అరే రాజుగాంధీ వస్తూ సీనియర్ లేడారా? వాళ్ళు బండి తీసుకుంటారటరా కొత్తది, ఒకటి దొరికిండ్రా బక్రా. అవునారా? మన దగ్గర బాగా పైసలు ఉంటాయిరా, ఇలా ఎట్లా తీసానికి అమ్మాలరా. అరే వాడిని ఎట్లానే వేసి ఇక్కడికి రప్పియాలి. ఇవాళ
వాని జేబు కాల్ చేద్దాం ఇవాళ. సరే ఫోన్ చేయరా. సరేరా. ఎవరా ఫోన్ చేసి నీకు ఇప్పుడు? నా ఫ్రెండ్ రవిగలేడా, ఆ, వాడు ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు ఆగమన్నాడు. ఎందుకట? ఏమో 5 నిమిషాలు ఆగమన్నాడు. సరే మరి అవదాంతి. డబ్బులు ఏం ఎత్తున్నారా? డబ్బులారా? మావాడు మావ దాంట్లో 50,000 వేసాడు. 50,000 నెట్ పేమెంట్ కట్టి ఇంకా మిగతాదేమో ఇన్స్టాల్మెంట్గా చేసుకుంటాం. ఫోన్ చేస్తున్నా. మళ్ళీ వచ్చిందా ఫోను? సరే ఒకసారి మాట్లాడు. హలో, ఏడున్నారా? ఉన్నారా పోయిరా? ఉన్నాం రా. అరే కొంచెం పక్కకి వచ్చి మాట్లాడరా, నీతో ఒక విషయం మాట్లాడాలి. సరేరా, తీరా నువ్వు. ఎందుకురా? చెప్పరా ఏంద్రా ముచ్చట, పక్కకు రమ్మంటివి. అరే వాడిని ఎట్లనైనా వేసి మన అడ్డకాడికి తీసుకురారా. ఏంది మనకి ఇటువంటి అలవాట్లు వస్తాడు రాడు. ఏం చేస్తావో నాకు సంబంధం లేదు, నీకు 5,000 కమిషన్ ఇస్తా. ఇట్లానే వేసి నువ్వు తీసుకురారా బాయ్. 5,000? సరే సరే, నేను పట్టుకొస్తావని. ఖచ్చితంగా నువ్వు పట్టుకరా. బక్రా మిలిగాయరా. వచ్చినావా? ఏంది ముచ్చట మరి అంత సీక్రెట్గా పోయి మాట్లాడబడుతుంది? రవి లేడా వాడు? వాడు పత్తలాడుతున్నట, రమ్మన్నాడు. అది గెలిస్తే 10,000కి 20,000 అట. పోదామారా మరి? ఏం మాట్లాడుతున్నావు? ఘాట్ ఎవరికైనా ఆడతుందా? నేను పోతాను పోకొని, నా వల్ల కాదు అది. అరే అట్లా కాదురా, 10,000కి 20,000 వస్తాయి. నువ్వు నేనంతా కష్టపడా 20,000 సంపాదించవు. పోయి ఆడదాం. నా వల్ల కానీ రా. అరే మంచిగా ఆలోచించురా, ముందు పండుగ వస్తుంది. 20,000 మంచిగా బట్టలు కొనవచ్చు, ఫోన్ కొనవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఆలోచించు, మంచిగా ఆలోచించు ఒకసారి. నిజమేనా రా? నిజమేనా మరి? ఇది చీటింగ్ అయితే ఏముండదు కదా? ఏముండదు. 10,000కి 20,000 నిజమేనా? నిజమే. 10,000కి 20,000 మంచి ఎంజాయ్ చేయొచ్చురా. కొత్త ఫోన్ కొనవచ్చు, కొత్త బట్టలు వేసుకోవచ్చు, జల్సా అంటే జల్సా వేసుకోవచ్చు. ఇక మరి పోదామా? సరే పోదాంపా. సరే మరి. అన్నా ఐపీఎల్ స్టార్ట్ అయిందా? ఇంకా 10 నిమిషాలు ఉంది. దేని మీద పెడతావు? మన ఫేవరెట్ టీం ఏదో తెలియదు అన్న, అదే ఆ టీం మీదనే 5,000. ఎంత? 5,000? మరి గెలిస్తేనే వస్తాయి, లేకపోతే రావు. మరి సరే, ఆట అయిపోయినాక ఫోన్ చేస్తాం మరి. సరే అన్న, ఫోన్ చేస్తా మరి. అయినా రవి, అరే ఇది అంత తేడా కొడుతుందిరా. నేను కూర్చోను రా. ఏదా ఏం కదా, 10,000కి 20,000 వస్తాయి. అదు పోదాం పారా. ఏదా కూర్చో.
ఏ మీరు మొత్తం ఊకే మీరే షవులు కొడుతుర్రు, మీరేదో గలిబిలి చేస్తుర్రు నాకు తెలిసి. ఇప్పుడు నేనే ఎత్తా. సరే ఇప్పుడు 20,000 పెట్టి, ఇప్పుడు దాకా 10,000 కానీ ఇప్పుడు నేను ఎత్తున్నా కదా, 20,000 పెట్టి ఇప్పుడు. అరే 28 అదే కదా 5 నువ్వే ఎత్తుకున్నాడు ఇప్పుడు. పదేసా మళ్ళీ షోనా? ఏమైనా పైసలు తీసుకురా 50,000. 50,000? 50,000 ఉన్నాయి. బండి కొంటాను తెచ్చిన 50,000. 50 లెక్క పెట్టే. సరే సార్. రాజు ఏం రాజు 10,000 అంటివి, ఒక గేమ్ అంటివి, మొత్తం బాయ్. ఇప్పుడు ఎట్లా నా పరిస్థితి? అరే సీను ఈరోజు నీకు ఆచారం మంచిగా లేదురా. ఇప్పుడు 10,000 లాస్ట్ కథ 50,000. ఇప్పుడు మావ నన్ను రోట్లు వేసి పచ్చడి చేస్తుంది. ఇక నా బతికేందో నాదేందో. అరే ఎటు పోతున్నావు? బాగా నేను దించేస్తా. నన్ను 2 గంటల దాకా డిస్టర్బ్ అయ్యాక నేను పోతున్నా. 2 గంటల దాకా రాకెట్టు. వాడు వేయండి కదా, నాకు ఇస్తాను 5,000. ఎక్కడిగా నీకు పైసలు ఇచ్చేది 5,000? ఇస్తాడు కదా, కమిషన్ ఇస్తాడు కదా. నీకు ఎక్కడ కమిషన్ ఇచ్చేది? ఇక్కడ నుంచి నడిచి మాట్లాడు. అరే కమిషన్ ఇస్తాడు కదా నాకు. ఏమైందిరా కమిషన్? అరే నువ్వు మాట మీద నన్ను మోసం చేస్తున్నారు. నన్ను నువ్వేనా రా మోసం గురించి మాట్లాడేది? 5,000కు కకృతి పడి మీ దోస్తు కానీ మా దగ్గరికి ఎవరికి వచ్చినావు? నువ్వేనా రా మోసం గురించి మాట్లాడేది? ఈ నుంచి నడతావా లేదా? దుబాయ్ క్యాన్సల్. అరే రవి సక్క 5,000 ఇస్తావా నువ్వు ఇప్పుడు? నీకేంద్రా 5,000 ఇచ్చేది? నాకు తగిన శాస్త్రం జరిగింది. 50,000 వచ్చినాయి. 50,000 రా. అరే 2,000 రా. చాలా కష్టం. అక్కడే అయింది యంగ్స్టర్ తో. ఇక్కడ మిస్ అయింది. పోలాడ్ కంప్లీట్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. నీకేమైందిరా? నాకంటే నాకు ఒకటి జరిగింది. నేను గిట్లున్నా. నీకేమైందిరా? నువ్వు గట్లున్నావు. నీకేమైందిరా? నాకరా నాకేమైందంటే ఇది జరిగిందిరా. అవునారా? అవునరా. ఇంకా నాకన్నా నీదే బాధ ఎక్కుంది కదా. నీకేమైందిరా? అవునారా? నీకు కూడా అట్లా జరిగిందారా? మొత్తం మోసం పోయినప్పుడు మనం అయితే ఇవాళ ఏం చేద్దాం? మా పాపం ఇక్కడ ఆరోగ్యం బాగా మందు తీసుకురావాలి. మా వారు ఒకరి పండుగ రెడీ చేసి పెడతాను నా గురించి అయితే. ఏం చేద్దాం? ఏమైందిరా? ఏమైందిరా నీకు? రవి గాడు
నువ్వు నన్నే మోసం చేస్తావురా? ఏమే అరే ఫ్రెండ్ అన్నంత నీ ఫ్రెండ్గానే మోసం చేస్తావా? నీలాంటి వాళ్ళని ఫ్రెండ్షిప్ అనే పదానికి విలువ లేకుండా పోతుందిరా. ఈ కాలంలో ఎవడు ఫ్రెండో ఎవడు శత్రువు అర్థమైతలేదురా. అయినా ఎదురుడు కొట్టే దెబ్బను తెలుసుకోవచ్చురా, కానీ పక్కనే ప్రాణ స్నేహితులు లెక్క ఉండి పాము లెక్క కాటేసి లెక్క తెలియలేదు కదరా. అయినా నమ్మించి మోసం చేయడం నీ తప్పు కాకపోవచ్చురా, కానీ నువ్వు మోసం చేసేంత నేను నమ్మాను చూడు, అది నా తప్పు. సీన్గా 1000 మంది శత్రువులను ఎదిరించి బతకచ్చురా. ఇలాంటి మోసగాలు చేసే మోసాన్ని భరించడం కష్టం రా. సారీ. నువ్వు గురుమడు. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియోపై కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.